జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. ట్రాఫిక్ పోలీసుల ఆదేశాల మేరకు కంటోన్మెంట్ అధికారులు స్పందించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు పక్కన బోయినపల్లి మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఫ్లెక్సీలను పెద్ద బోర్డులను తొలగించారు. చౌరస్తాలో ఉన్న ఈ ఫ్లెక్సీల వలన వాహనదారులు వాటిని చూస్తూ ప్రమాదాలకు లోనవుతున్నారని ట్రాఫిక్ పోలీసులు కంటోన్మెంట్ అధికారులకు సూచించడంతో కంటోన్మెంట్ సిబ్బంది ఫ్లెక్సీలను ఈ సందర్భంగా పలు పెద్ద బోర్డులను మార్కెట్ ప్రవేశ ద్వారం నుంచి తొలగించారు. వీటిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ చెందిన ప్రథమ వర్ధంతి ఫ్లెక్సీలు చౌరస్తాల నుంచి తొలగిస్తూ మార్కెట్ కమిటీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించారు. హస్మత్పేట చెరువు సుందరీకరణలో భాగంగా ఇరుపక్కల వాకింగ్ ట్రాక్, బార్డర్ వాల్, ప్రహరీ గోడ నిర్మించేందుకు పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఈ పనులను ప్రారంభించారు. సుమారు 85 లక్షల వ్యయంతో ఈ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపున కరెంటు పోల్స్ నిర్మాణం పనులకు అంతరాయం ఉన్న వాటిని తొలగిస్తూ రోడ్డు వెడల్పు చేస్తూ ముందుకు జరిగిన ఇళ్లను, అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ హస్మత్పేట చెరువు ట్యాంక్ బండను సుమారు 85 మీటర్ల పొడవున కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేపట్టి ఏఈ శ్రీకాంత్, కాంట్రాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 45 రోజుల్లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రోడ్డును ఒకవైపు బ్లాక్ చేసి నిర్మాణ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. వినాయక చవితిలోపు ఈ పనులు ప్రయాణికులకు, భక్తులకు అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా నిర్మాణాలు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, ఇక్కడ లోకల్ ప్రజలందరూ కలిసి తొందరగా చేయమని చెప్పి చేస్తున్నారు. ప్లస్ డిపార్ట్మెంట్ కూడా త్వరగా చేయమని మాకు అందరి సపోర్ట్తో మేము చేస్తున్నాం. లెంత్ వచ్చేసి దాదాపు 120 మీటర్స్ ఉందండి. హైట్ వచ్చేసి 5 మీటర్స్ వస్తుంది. పైన ఫీల్డ్ అది వస్తుంది. ఈ చెరువుకు మొత్తం మంచిగా చేయడానికి వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది సార్? వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసి వాళ్ళు కూడా నీట్గా చేయండి సార్, నీట్గా ఉంటుందని చెప్పేసి అందరు చెప్పి ఎమ్మెల్యే గారు కాకపోవచ్చు వాళ్ళందరూ కూర్చున్నది మాట్లాడుకోవచ్చు. మనం స్టార్ట్ చేస్తున్నాం. రోలర్ స్కేటింగ్ లో ఉన్నతమైన ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయిలో భారతదేశ పేరు ప్రతిష్టలు పెంపొందించే విధంగా హైదరాబాద్ నుంచి 42 మంది క్రీడాకారులను త్వరలో సౌత్ కొరియాలో జరగనున్న ఒలింపిక్ పోటీల్లో పాల్గొంటారని స్పోర్ట్స్ అథారిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్లో శిక్షణ తరగతులకు సిద్ధమవుతున్నారని స్కేటింగ్ అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యమ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తాను ఇచ్చిన శిక్షణ వల్ల జిల్లా స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ దేశవ్యాప్తంగా పలు గోల్డ్ పతకాలు సాధించారని, వీరితో పాటు గడిచిన పోటీల్లో కూడా పాల్గొన్న వారు ఉన్నారని, వీరందరికీ శిక్షణ ఇచ్చే రోలర్ స్కేటింగ్లో దేశ ప్రతిష్టల పెంపొందించేలా తీర్చిదిద్ది వారిని పంపించినట్లు పేర్కొన్నారు. ఈసారి ఒలింపిక్ క్రీడల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు తప్పకుండా పతకాలు సాధించి తిరిగి వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు అనూప్ కుమార్ యామ. నేను వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అర్జున అవార్డు రోలర్ స్కేటింగ్ నుంచి అండి. సో ఇక్కడ మనము ఇప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్లో ఉన్నాము. నేను అర్జున అవార్డు గెలిచినాక తర్వాత ఈ రింక్ కట్టినారు 2016లో. అండ్ అప్పటి నుంచి ఇక్కడ ట్రైనింగ్ అవుతూనే ఉంది. చాలామంది పిల్లలు ఇక్కడనే ట్రైన్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా వెళ్ళినారు. మనకి ఇప్పుడు రీసెంట్లీ కండక్ట్ అయిన సమ్మర్ క్యాంప్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది. ఎందుకంటే అక్కడ చాలామంది పిల్లలు ఫస్ట్ ఏమి స్కేటింగ్ రాకుండా వచ్చిన వాళ్ళు ఇవాళ ఫార్వర్డ్ స్కేటింగ్, బ్యాక్వర్డ్ స్కేటింగ్, కొన్ని జంప్స్ అట్లా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఒక పర్ఫార్మెన్సెస్ జరిగినాయి. వీళ్ళందరి పిల్లలు ఏంటంటే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్లో, అది సౌత్ కొరియాలో అవుతున్న ఏషియన్ ఛాంపియన్షిప్లో దాంట్లో వీళ్ళు పాల్గొంటారండి. వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఏంటంటే మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇందులో కొంతమంది లాస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా మెడల్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మన స్టూడెంట్స్ అండి. అండ్ ఇక్కడ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటూ వేరే అకాడమీస్లో మన హైదరాబాద్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ, వేరే రింగ్స్లో కూడా తీసుకుంటూ, ఇక్కడ కూడా వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా బాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది ఆర్టిస్టిక్ కాంపిటీషన్ అండి. ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే దీంట్లో జంప్స్ అండ్ స్పిన్స్, కొరియోగ్రఫీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, మళ్ళీ పర్ఫార్మెన్స్ కూడా ఒక్కరు వెళ్ళి చేసేదేమో సోలో పర్ఫార్మెన్స్, ఇట్లా బాయ్ అండ్ గర్ల్ చేసేది పేర్ పర్ఫార్మెన్స్, కపుల్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. మళ్ళీ నలుగురు కలిపి చేసేది అది క్వార్టెట్ అని, అదొక గ్రూప్. తర్వాత స్మాల్ షో గ్రూప్లో 12 మంది స్కేటర్లు చేస్తారు. లార్జ్ షో గ్రూప్లో 24 మంది స్కేటర్లు ఒకేసారి చేస్తారు.
వాళ్ళందరూ దర్శించేది ఏంటంటే ఒక థీము, ఒక కొరియోగ్రఫీ, ఒక కోఆర్డినేషన్, ఒక ప్రిసిషన్తో ఇవన్నీ చేసే ఉంటాయన్నమాట. సో ఇది ఒక చాలా అందమైన స్పోర్ట్, ఎందుకంటే దీంట్లో మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్, యోగా, తర్వాత మార్షల్ ఆర్ట్స్ కూడా అన్నీ కూడా మనము స్కేట్స్ వేసుకొని అట్లా పర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఇవన్నీ మిక్స్ చేసి ఒక మంచి థీమ్లో చేసేది ఈ మా స్పోర్ట్. అండ్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. సికింద్రాబాద్ మాణికేశ్వర్ నగర్లోని ఏడుగుళ్ల దేవాలయం కమ్యూనిటీ హాల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆదం సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వయంగా హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు పేదలకు ఈ విధంగా అందుబాటులోకి వైద్య సేవలు అందిస్తున్న షెహనై నర్సింగ్ హోమ్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో షెహనై నర్సింగ్ డైరెక్టర్ అంకిత దీన్ దయాల్, అర్జున్ దీన్ దయాల్, వారితో పాటు డాక్టర్లు ప్రసన్న లక్ష్మి, డాక్టర్ పల్లవి, క్యాంపు నిర్వాహకులు మచ్చేందర్ యాదవ్, దేవాలయ కమిటీ చైర్మన్ విజయ్, కాంగ్రెస్ పార్టీ తార్నాక వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో రోగులు వైద్య సహాయాన్ని పొందారు. ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాణికేశ్వర్ నగర్లో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో మరియు ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతున్నది. కావున ఈ యొక్క ఫ్రీ హెల్త్ క్యాంప్ కు దీన్ దయాల్ కంపెనీ వారు, షెహనై నర్సింగ్ హోమ్ హాస్పిటల్ వారు, మరి డైరెక్టర్ అర్జున్ దీన్ దయాల్, అంకిత దీన్ దయాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ జరుగుతున్నది. కావున అందరూ కూడా ఇక్కడ వేలాది మంది, మరి మీకు తెలుసు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ లో బాగా లేబర్ కుటుంబాలు ఉంటాయి, వాళ్లకు ఇది చాలా ఉపయోగము. కావున పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి ఇక్కడ ఈఎన్టీ కానివ్వండి, షుగర్ టెస్ట్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, మరి ఇంకా అనేక టెస్టులు ఇక్కడ జనరల్ టెస్టులు కానివ్వండి మరి జరుగుతున్నాయి. కావున మాణికేశ్వర్ నగర్ సోదరిమణులకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇది ఒక క్యాంప్ నిర్వహించి మరి ఇదే విధంగా మరి ఈ యొక్క సంస్థని నేను కోరేదేమనగా మా యొక్క సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మరి అనేక చోట్ల మరి పెట్టాలి, ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరి ఒక సంస్థ వారికి అర్జున్ దీన్ దయాల్ గారికి, అంకిత దీన్ దయాల్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ప్రసన్న, డాక్టర్ దీన్ దయాల్ ఈఎన్టీ కేర్ హాస్పిటల్, షెహనై హాస్పిటల్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడ ఈరోజు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ మనకి ఏమైనా పేషెంట్స్కి ఇబ్బందులు ఉన్నాయంటే మనం ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేయడం కోసం మన ఈఎన్టీ హాస్పిటల్లో డాక్టర్ దీన్ దయాల్ ఈఎన్టీ కేర్ సెంటర్లో గురువారం 3 నుంచి 4 గంటల వరకు ఫ్రీ క్లినిక్ నడుస్తుంది. ఫర్దర్గా ఇంకేమైనా టెస్టులు కానీ, స్కాన్లు కానీ, హీరింగ్ టెస్టులు కానీ, ఆడియోమెట్రీ కానీ ఏమైనా చేయాలి అంటే అక్కడ పిలిపించి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ వాళ్ళకి అందిస్తాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పల్లవి, షెహనైలో వర్క్ చేస్తున్నానండి. షెహనై వాళ్ళు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ తార్నాక ఏరియాలో ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏమైనా ఆరోగ్యానికి సంబంధించి డౌట్స్ ఉన్నా మీరు వచ్చి మమ్మల్ని కలవచ్చు. మేము మీకు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అనుమానాలున్నా మేము హెల్ప్ చేయగలం. మీకు షుగరు, బీపీ ఉన్న పేషెంట్స్ వస్తున్నారండి ఎక్కువ. మోకాలు నొప్పులు, వయసు భయపడిన వాళ్ళకు ఇవన్నీ కామన్గా ఉండే ఇబ్బందులే. కానీ ఎలా మందులు వాడాలి, ఎలా కంట్రోల్లో ఉంచాలి అవి తెలియటం లేదు చాలామందికి. మీరు వచ్చి మమ్మల్ని అడిగితే మేము మీకు హెల్ప్ చేయగలము. మీ ఆరోగ్య సమస్యలు అవి కంట్రోల్లో ఉంచుకోవడానికి మందులు అవి వాడడం అవన్నీ చెప్తాము. మెడిసిన్స్ అంటే అవసరం ఉంటేనే మందులు అవేవి ఇస్తాము. అనవసరంగా అయితే ఏ మందులు ఎవరికి ఏం రాయట్లేదు. మీకు హాస్పిటల్కి రమ్మని చెప్పేది అవన్నీ కూడా మీకోసమే. అవసరం ఉంది, తర్వాత ఫర్దర్గా మీకు చెకప్ అది అవసరం ఉంటేనే చెప్తాం కదండి. అవన్నీ మీరు ఆలోచించుకొని మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాం కాబట్టి వచ్చి చూపించుకోండి. ఉన్న పంతం అపార్ట్మెంట్ చెందిన ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో పనిచేస్తున్న కార్మికులకు పెను ప్రమాదం తప్పింది. వర్షాకాలం ప్రారంభ సమయంలో ఇటీవల నాలాలు శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా 63 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. నాలాలో పూడిక తీస్తూ ఉండగా అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలడంతో ముందుగా గ్రహించిన కార్మికులు దూరం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో సుమారు 100 కుటుంబాల వరకు జీవిస్తున్నాయి. వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తున్న సమయంలో 2 కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు
జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ పూడిక తీయడం వల్లే తమ కాంపౌండ్ వాల్ కూలిపోయిందని, వెంటనే పనులు చేపట్టి తమ సౌకర్యం కలిగించాలని వారు విజ్ఞప్తి చేశారు. अभी ये नाला वर्क लास्ट 2 ईयर से प्रॉब्लम है. हम लोग कमिश्नर को कंप्लेन दिए हैं जून 23 को, 23 जून. ये वॉल गिर गया, अपन खुद 4 लाख 4.5 लाख लगा के ये वॉल बनाए. सो अभी 1 साल भी नहीं हुआ. अभी उस दिन ये काम करने गए और ये नया वॉल पूरा गिर गया. और मेकिंग दिस ट्रांसफार्मर, यू कैन सी, आप पीछे देखो ट्रांसफार्मर इसे हैंगिंग. हम लोग इतने रेसिडेंट है, सबका लाइफ इसमें डेंजर है और वो ट्रांसफार्मर इज हैंगिंग एंड नोबडी इज टेकिंग ओनरशिप फॉर दिस. we are being football, like football, we are being thrown from AE civil to AE elect, and nobody is taking ownership. I see a poor project management. It should have been managed much better. So somebody should have supervised from GHMC, should have been on site and supervised all through how they can do the construction without proper protection. They should have taken enough guardrail to ensure that this wall is not fallen. तो वो ओनरशिप नहीं है. जब बना तब से मैं इसको देख रहा हूँ. ये 26 तारीख को एकाएक आवाज आया, ये बाउंड्री गिर गया. बाउंड्री से पहले हमने इनको बताया था. जब बारिश से नहीं, बारिश नहीं, वो नीचे बेस का मिट्टी निकाल दिया. जो प्रोक्लेमर है ना, वो नीचे से जब निकाल रहा था, नीचे का मिट्टी निकाल दिया. नीचे का मिट्टी निकालने से सब नाला में मशीन डालने से नीचे का मिट्टी निकाल दिया, जिसके कारण वो गिर गया. उसमें गिर गया वहाँ पे. तो जब गिर गया तो हम लोग इनको अप्रोच किया कि इसको गिर गया क्या करना है. तो पहले तो ये बोला कि काम रोकने के लिए बोला, क्योंकि ये जो इलेक्ट्रिक का जो ट्रांसफार्मर है वो डेंजर सिचुएशन में था, वो हैंग कर रहा था. इन्होंने काम पहले रोकने से मना कर दिया कि हम ना काम नहीं रोकते. फिर हम पीएस गए, पीएस से आए, वहाँ से जो इंस्पेक्टर था वो उन्होंने बोला पहले प्रिकॉशन क्यों नहीं किया, या रेजिडेंट को बताया कि हम. సందర్భంగా కాంట్రాక్టర్ సురేష్ మాట్లాడుతూ పనులు పూర్తి చేసి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. రిటైనింగ్ వాల్ కాంట్రాక్టర్ ఇక్కడ 63 లక్షలతోటి మనం రిటైనింగ్ వాల్ స్టార్ట్ చేసినాము. మన 83 మీటర్స్ ఉంది సార్ లెంత్. ఇది కచ్చా నాలా చూడొచ్చు మీరు. దాన్ని స్టార్ట్ చేసాము. అయితే బ్యాక్ సైడ్ వాళ్ళు అది కూడా చేసాము, వాటర్ డైవర్ట్ అది చేసుకొని. అయితే ఇది నాలా పక్కన ఉండడం వల్ల ఈ అపార్ట్మెంట్ది ప్రొటెక్షన్ లేక వీళ్ళు నాలా పక్కన ఉన్నది బేస్ కరెక్ట్గా కట్టకుండా కంపౌండ్ వాళ్ళు చేయడం వల్ల మొన్న సోమవారం 26 మే రోజు ఇది వాల్ పడిపోయింది. అయినా సరే అదృష్టం ఏంటంటే లేబర్కి ఏం కాలేదు. 2 లేబర్ ఉండేది, అప్పుడే జరిగిపోయి అదృష్టం వల్ల ఏం కాలేదు వాళ్ళకి. అయినా సరే మేము అపార్ట్మెంట్ వాళ్ళతో చెప్పాము, సార్ ఉన్న గోడ కూడా కూలే ఛాన్స్ ఉంది ప్రొటెక్షన్ లేని వల్ల. సో దాన్ని మేము కూల్ చేసి తర్వాత మన వాల్ లేసిన తర్వాత మీకు ఎలాగ ఉందో అలాగా మళ్ళీ చేసి ఇచ్చేలాగా మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే మొన్న ట్రాన్స్ఫార్మర్ కూలుతుందేమో అని చెప్పేసి సార్ వాళ్ళు టెన్షన్ పడ్డారు. అక్కడ చూడొచ్చు, నేను బేస్ చేసి ఇచ్చాను, కొంచెం ప్రొటెక్షన్ ఉండేటట్టు హాఫ్ ఆఫ్ ది ప్రొటెక్షన్ చేశాము. ఇవాళ సెంటరింగ్ బాక్స్ అది కట్టి ఫుల్ ప్రొటెక్షన్ చేస్తాం దాన్ని. సో ప్రాబ్లం అయితే లేదు సార్.